శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్షం అమావాస్య తిథి సాయంత్రం 4:07 వరకు అనంతరం పాడ్యమి. పునర్వసు నక్షత్రం రాత్రి 2:16 వరకు అనంతరం పుష్యమి నక్షత్రం. వ్యాఘాత యోగం మధ్యాహ్నం 2:03 వరకు అనంతరం హర్షణ యోగం. నాగవకరణం సాయంత్రం 4:07 వరకు అనంతరం కింస్తుగ్ధకరణం. అమృత ఘడియలు రాత్రి 12:01 నుండి 1:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:20 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:11 నుండి 11:56 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 3:03 నుండి 4:33 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం నిజజ్యేష్ఠ మాస చివరి రోజు ఈరోజు. ఈనాడు అమావాస్య. నేటితో ఈ నిజజ్యేష్ఠ మాసం పూర్తవుతుంది. చాలా విశిష్టమైనటువంటి మాసం. జ్యేష్ఠ మాసంగా దీన్ని పిలువబడ్డా ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాసం. ఆ మాసం ఈ రోజుతో పూర్తవుతుంది. ఇక ఈనాడు అమావాస్య మంగళవారం కలిసి రావడం చాలా విశేషం. భౌమ అమావాస్య అని దీన్ని పిలుస్తారు. ఈ అమావాస్య నాడు అమావాస్య పితృపర్వం అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఈ అమావాస్య నాడు పితృదేవతారాధన చేయడం చాలా విశేషం. ఎందుకంటే దేవకార్యం వినా పితృకార్యం విశేషత అని శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. కాబట్టి పితృదేవతారాధన, పితృస్మరణ, పితృదేవతలను ఉద్దేశించి యథాశక్తిగా దానం చేయడం. ఎటువంటి దానం చేయాలంటే నా అన్నోదక సమందానం అనే శాస్త్రం చెప్తుంది. కాబట్టి అన్నోదకములు అంటే అన్నము జలము దానం చేయటం చాలా విశేషం. అన్నాన్ని ప్రత్యక్షంగా దానం చేసేటటువంటి అవకాశం లేకపోతే స్వయంపాక అన్న ద్రవ్యాలు ఏవైతే మూలద్రవ్యాలు బియ్యం, పప్పు, ఉప్పు ఇత్యాదులు ఉన్నాయో ఎవరైతే అభ్యాగతులు ఉన్నారో వాళ్ళకి దాని అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాన్ని దానంగా ఇవ్వడం వల్ల పితృతృప్తి, పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఇక రెండవ విశేషం ఏమిటంటే వంశవృద్ధి జరగాలి, చక్కటి ఐశ్వర్యం ఉండాలి, చేసేటటువంటి పని యందు వృద్ధి రావాలి, ఆర్థికంగా పురోగతి సాధించాలంటే పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకంటే శాస్త్రం ఒక మాట చెప్తుంది, పితా దదాతి సత్పుత్రాన్. అంటే సత్సంతానాన్ని పొందాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. వాళ్ళ యొక్క అనుగ్రహంతోనే సత్సంతానం లభిస్తుంది. కొన్ని పురాణాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది, ఈశ్వరుడు సంపదనివ్వాలన్నప్పుడు పితృదేవతల వైపు చూస్తారట. వాళ్ళు సంతృప్తికరంగా ఉండి వాళ్ళు అనుమతిస్తేనే వీడికి యోగ్యమైనటువంటి సంపదనిస్తాడని ప్రత్యేకంగా చెప్పబడింది. అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని మనకు అందించేటటువంటి విశేషమైన పర్వం ఈ అమావాస్య. అంతేకాకుండా ఈనాడు మంగళవారం వచ్చింది కాబట్టి కాలభైరవుడి యొక్క ఆరాధన, కాలభైరవ దర్శనం, కాలభైరవ స్తోత్రపారాయణ అన్నిటికంటే మించి ఉగ్రదేవతగా ఉన్నప్పటికీ చల్లని చూపులు కలిగినటువంటి చల్లగా మనందరినీ చూచేటటువంటి మహాకాళి అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి స్తోత్రపారాయణ. ముఖ్యంగా గ్రహ బాధలు ఉన్నటువంటి వాళ్ళు, భూత బాధలు ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా అనారోగ్యంతో అంటే కొన్ని అనారోగ్యాలకు ఔషధం లేనటువంటి స్థితి ఉంటుంది. కొన్ని రకాల ఇబ్బందులు జాతకరీత్యా అందనటువంటివి కూడా ఉంటాయి. అటువంటివి ఈ అమావాస్య నాడు అమ్మవారికి నిమ్మకాయల దండని సమర్పించడం వల్ల, అదేవిధంగా అమ్మవారి దగ్గర అర్చించినటువంటి శ్వేతకూష్మాండం అంటే భస్మకూష్మాండంగా చెప్పబడేటటువంటి బూడిద గుమ్మడికాయని అమ్మవారి దగ్గర అర్చన జరిపించి గృహాన్ని కట్టడం వల్ల గృహ సంబంధమైన ఆ దోషాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. అటువంటి కాళీదేవి యొక్క స్తోత్రపారాయణ, కాళీ దర్శనం, కాళీ అమ్మవారి నామస్మరణ ఈనాడు చాలా విశేషమైన ఫలితాలను అందించేదిగా ఉంటుంది. కాబట్టి అటువంటి అమావాస్య నాడు పితృదేవతారాధన, కాళీ కాలభైరవుల యొక్క ఆరాధన చేసి అందరూ ఆయా దేవతామూర్తుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం బహుళపక్షం. ఈరోజు తిథి అమావాస్య. దీన్నే భౌమ అమావాస్యగా వ్యవహరిస్తాం. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం పునర్వసు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, శుక్రకేతువుల సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, చంద్ర బుధ రవుల సంచారం మిథున క్షేత్రంలో, బుధుడికి స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా అయోమయంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాలు ప్రతికూలంగా మారతాయి. శత్రువులు మిత్రులవుతారు. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. మంచి అవకాశాలు గృహపరంగా మహిళలు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఆందోళన ఉంటుంది, అనిశ్చితి ఉంటుంది, అసహనం ఉంటుంది. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోలేకపోతారు. మందత్వం కొనసాగుతుంది. తెలివైనటువంటి కార్యకలాపాలు చేపట్టలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు భౌమ అమావాస్య సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో కొనసాగించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పరోక్ష విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు భౌమ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. అనిశ్చితి తొలగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం ఉంటుంది. అయినప్పటికీ ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. మంచి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కూడా లాభిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. మంచి అవకాశాలు ఆర్థిక పరంగా, వ్యాపార రంగం వారికి దక్కుతాయి. అనుచిత పరిస్థితులు వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు భౌమ అమావాస్య సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు నియంత్రించలేకపోతారు. మానసిక సంఘర్షణలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యకలాపాల్లో కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. సమస్యలు ప్రబలమవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ మహిళలు ఓర్పును, సహనాన్ని కోల్పోతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు.
క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయపాత వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారు పొందలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు భౌమ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆనందం లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. మిత్రులతోటి సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి. భాగస్వాములతో మైత్రి వ్యాపారంగం వారికి ఉపకరిస్తుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోవాలనేటువంటి తలంపులు కార్యరూపం దాల్చుతాయి. మానసిక ఉల్లాసం మహిళలు కలిగి ఉంటారు. శ్రమకు తగినటువంటి ఫలితాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. ప్రగతి ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. అయినప్పటికీ ఆదాయం కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు భౌమ అమావాస్య సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థిక పరంగా సాధించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా దగ్గరవుతాయి. సందిగ్ధ పరిస్థితులు ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ సందర్భోచిత నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సమయస్ఫూర్తి కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. గృహ విషయాలు ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి ఆకర్షణకి గురి చేస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు భౌమ అమావాస్య సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక బలం వృద్ధిని కలిగిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సమర్థత తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా వేగవంతంగా పొందలేకపోతారు. ప్రయత్నపూర్వకంగా మాత్రమే ప్రతి పనిలోనూ విషయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి ఓర్పు, సహనం వంటి తగ్గుతాయి. గందరగోళ పరిస్థితులు తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ప్రతిభ ఉన్నప్పటికీ ప్రదర్శించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు భౌమ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వ్యవహారాల్లో చురుకుతనం పెరుగుతుంది, చాకచక్యం పెరుగుతుంది. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఆకస్మిక ప్రతికూలత ఆరోగ్యపరంగా కూడా చోటు చేసుకుంటుంది. క్రమశిక్షణతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. నూతన అంశాలు వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా, వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార విస్తరణలకై తహతహ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుబడుల విషయంలో అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు నిర్వహించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు భౌమ అమావాస్య సందర్భంగా
ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది, గెలుపు లభిస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకర్షణీయమైనటువంటి అంశాలు ఆర్థిక పరంగా చివరి నిమిషంలో ప్రతికూలంగా మారతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రతికూలంగా మారుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. మహిళలకు ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యత తగ్గుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక్కి తీసుకుని ఆచరింపలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఓర్పు, సహనం వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా తప్పనిసరి. దూకుడు స్వభావంతో ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు వికటిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుసు రాశి వారు భౌమ అమావాస్య సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు చేపట్టగలుగుతారు. వేగవంతమైనటువంటి విషయాలు మహిళలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. అంచనాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి దగ్గరవుతాయి. స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. రాజకీయ రంగం వారికి లబ్ధి వృత్తిపరంగా చేకూరుతుంది. మంచి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి, న్యాయపాత వృత్తి వారికి బలాన్ని కలిగిస్తుంది. వైద్య వృత్తి వారికి క్షేమదాయకమైనటువంటి కార్యకలాపాల ద్వారా గెలుపు లభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు భౌమ అమావాస్య సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ధైర్య సాహసాలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై క్రమక్రమంగా పట్టు బిగించగలుగుతారు. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు ఇప్పుడు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం విద్యాపరంగా బలాన్ని కలిగిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కుంభరాశి వారు భౌమ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఎయిర్ నర్సరీ ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. అవరోధాలు ఎదుర్కోగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థిక పరంగా చేకూరుతాయి. కార్యక్రమాలు నత్తనడకగా ప్రారంభించినప్పటికీ వేగాన్ని పెంచుకుంటాయి. సమర్థత నిరూపించుకునేటువంటి సత్తువ కలిగి ఉంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో గెలుపును తెచ్చిపెడుతుంది. మనస్పర్ధలు మహిళలకు తొలగిపోతాయి. స్థిరత్వం పెరుగుతుంది. చాంచల్య స్వభావంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ఎదుర్కోగలుగుతారు. వ్యాపార విషయాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయపాత వృత్తి వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి గెలుపు లభిస్తుంది. ఈరోజు మీన రాశి వారి
అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేన్ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేన్ రాశి వారు భౌమ అమావాస్య సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు, సంతృప్తిని కలిగిస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి స్థిరాస్తి విషయాలు అనుకూలించాలని, వేగవంతమైనటువంటి విజయాలు, భూ సంబంధిత లావాదేవీల్లో పెంపొందింప చేసుకోవాలని, కార్యక్రమాల్లో వేగంతో కూడినటువంటి విజయాలు సాధించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, మంగళవారం సందర్భంగా, భౌమ అమావాస్య సందర్భంగా శ్రీ మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు అమావాస్య తిథి మంగళవారంతో కలిసి వచ్చింది. దీన్ని భౌమ అమావాస్య అంటారు. జ్యేష్ఠ అమావాస్య, భౌమ అమావాస్య సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే అమావాస్య తిథి నాడు జన్మించిన వాళ్ళ లక్షణాలు ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. జ్యేష్ఠ అమావాస్య, భౌమ అమావాస్య సందర్భంగా నదీ స్నానం చేస్తే చాలా మంచిది. పితృదేవతలను స్మరించుకుంటూ పితృతర్పణం ఇవ్వటం, పితృదేవతల పేరిట స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ అమావాస్య ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో రావి మొక్క నాటితే చాలా మంచిది. రావి మొక్క నాటి రావి మొక్కకు నీళ్లు పోస్తే సంతానపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే నదీ స్నానం చేశాక ఈరోజు శివాలయ దర్శనం చేయటం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో చిత్రాన్నాన్ని భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా తిథులలో అమావాస్య తిథికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. అమావాస్య తిథి నాడు చంద్రబలం తక్కువగా ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు జన్మించిన వాళ్ళకి మానసిక అశాంతి కొద్దిగా ఉంటుంది. అయితే అమావాస్య తిథి రోజు జన్మించినప్పటికీ కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. అమావాస్య జన్మించిన వాళ్ళ లక్షణాల గురించి జాతకాభరణము, గ్రహ సంహిత అనే ప్రామాణిక గ్రంథాల్లో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఆ శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే, శాంతో మనస్వి పితృమాతృభక్తః క్లేశాప్త విత్తాశ్చ గమాగమేచ్ఛుః మాన్యో జనానాం హతకాంతి హర్షో ధర్మోద్భవ స్యాత్పురుష కృశాంగ అంటూ అమావాస్య నాడు జన్మించిన వాళ్ళ లక్షణాలను గురించి శాస్త్రంలో ఈ ప్రమాణ శ్లోకం చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, శాంతో మనస్వి పితృమాతృభక్తః అంటే అమావాస్య తిథి నాడు జన్మించిన వాళ్ళు ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉంటారు, శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. మానసిక అశాంతి ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం శాంతి స్వరూపులుగా ఉంటారు. అలాగే మనస్వి అన్నారు. మనస్వి అంటే ఏ విషయాన్నైనా సరే ఎక్కువగా ఆలోచించి చివరగా సరైన నిర్ణయం తీసుకోగలిగిన వాళ్ళుగా ఉంటారు. పితృమాతృభక్త అంటే తల్లిదండ్రులను సదా గౌరవించే వాళ్ళుగా ఉంటారు. క్లేశాప్త విత్తాశ్చ అంటే అర్థం ఏంటంటే, క్లేశములంటే కష్టాలు, విత్తం అంటే ధనం. క్లేశాప్త విత్తాశ్చ అంటే కష్టపడి ధనాన్ని సముపార్జన చేసేవాళ్ళుగా ఉంటారు. అమావాస్య తిథి రోజు జన్మించే వాళ్ళకి ధనం అనేది సులభంగా రాదు, కష్టతరంగా ధనం అనేది లభిస్తుంది. గమాగమేచ్ఛుః, గమాగమేచ్ఛుః అంటే అర్థం ఏంటంటే ప్రయాణముల యందు ఆసక్తి కలిగిన వాళ్ళు అని అర్థం. అమావాస్య రోజు జన్మించిన వాళ్ళు తరచుగా ప్రయాణాలు చేయాలనే అభిలాషను ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే మాన్యోజనానాం, మాన్యోజనానాం అంటే అందరి చేత కీర్తింపబడే విధంగా జీవితంలో ఎదుగుతారని అర్థము. హతకాంతి హర్షో, హతకాంతి హర్షో అంటే ఏంటంటే తేజస్సు అనేది ముఖంలో తక్కువగా ఉంటుంది అని అర్థం. అలాగే ధర్మోద్భవ, ధర్మస్వరూపులుగా ఉంటారు. స్యాత్పురుష కృశాంగ, కృశాంగ అంటే అమావాస్య రోజు జన్మించిన వాళ్ళు కొద్దిగా సన్నగా బక్కచిక్కిపోయి నీరసంగా ఉంటారనే అర్థంలో కృశాంగ అంటూ శాస్త్రం వర్ణించింది. కాబట్టి అమావాస్య తిథి రోజు జన్మించినప్పటికీ కూడా మానసిక చంచలత్వం కొంచెం ఉన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి శుభ లక్షణాలు కూడా ఉంటాయని జ్యోతిష శాస్త్ర ప్రమాణ గ్రంథంలో ఈ శ్లోకం చెప్పడం జరిగింది. అలాగే జ్యోతిష శాస్త్రంలో ప్రతి తిథిలో జన్మించిన వాళ్ళకి దగ్ధ రాశి గురించి చెప్పారు.
జాతక చక్రంలో ఆ దగ్ధ రాసుల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఆ తిథుల్లో జన్మించిన వాళ్ళకి ఆ రాసుల్లో గ్రహాల దశలు వచ్చినప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ పౌర్ణమి తిథి రోజు, అమావాస్య తిథి రోజు జన్మించిన వాళ్ళకి దగ్ధ రాసులు ఉండవు. అందుకే వాళ్ళకి జాతక చక్రంలో గ్రహాల స్థితిని బట్టే వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి అమావాస్య జన్మించడం పూర్తి దోషం కాదు. అమావాస్య జన్మించిన వాళ్ళకి వివాహిక సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయని కూడా అనేక చోట్ల గ్రంథాల్లో చెప్పినప్పటికీ అది వాస్తవం కాదు. అమావాస్య రోజు జన్మించిన వాళ్ళకి వైవాహిక పరమైన దోషాలు ఉండవు, దాంపత్య జీవితంలో ఇబ్బంది ఉండదు. కేవలం చంద్ర సంబంధమైనటువంటి మానసిక అశాంతి ఉంటుంది, చంద్రబలం తక్కువగా ఉంటుంది. కానీ అనేక శుభలక్షణాలు ఉంటాయి. వాళ్ళకి దగ్ధరాశి కూడా ఉండదు. కాబట్టి జాతక చక్రాన్ని అనుసరించి శుభయోగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అమావాస్య రోజు జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే జన్మించినప్పుడు సూర్య చంద్ర ధర్మ దేవతలను ఉంటారు. వాళ్ళను మండపం మీద ప్రతిష్ఠించి ఆవాహన చేసి ప్రత్యేకమైన పూజలు చేస్తే అమావాస్యకు సంబంధించిన చిన్న చిన్న చంద్రబలానికి సంబంధించిన దోషాలు కూడా తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపటి నుంచి ఆషాఢమాసం ప్రారంభమవుతుంది. ఆషాఢమాస ప్రారంభం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, అలాగే రేపటి నుంచి గురుమౌఢ్యం ప్రారంభమవుతున్న సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.